ఈనాడు చాలా మంది తల్లులు ప్రతి ఆదివారం దేవుడి మందిరానికి వస్తారు, ప్రతి ప్రభుదిన బలలో చేతులు వేస్తారు, పాటలు పాడతారు, ప్రార్థన కూడా చేస్తారు. అదే నోటితో బజార్లకి ఇష్టానుసారంగా మాట్లాడే తల్లులు ఉన్నారండి. ఇంటి వారిని, ఇరుగు పొరుగు వారిని, కట్టుకున్న భర్తను కూడా అండి ఇష్టానుసారంగా మాట్లాడే తల్లులు చాలా మంది ఉన్నారండి. అదే నోటితో మరలా దేవుని ఆరాధన చేస్తారు. ఎంత అవమానం దేవుని నామానికి నీ వల్ల. మీరున్న ప్రాంతంలో, మీరున్న బజార్లో, బంధువుల మధ్య, రక్త సంబంధికుల మధ్య దేవుని నామానికి అవమానం కదా నీ నోటి మాటలను బట్టి. ఎంత సిగ్గుచేటండి. గుర్తుపెట్టుకో, నీ నోటి మాటలను బట్టి తీర్పు ఒక రోజునుంది. దేవుడు లెక్క చూస్తాడు నీ నోటి మాటలను బట్టి. అననీయ సప్పిరియా జీవితం నోటి మాటలను బట్టి హతము చేయబడ్డారండి. వాక్యను బిడ్డలారా, నీ నోటి మాటలు దేవునికి ప్రీతికరంగా ఉండాలి. నీ నోటి మాటలు దేవునికి ఆనందకరముగా ఉండాలండి. నీ వల్ల దేవుడి నామానికి ఎక్కడ అవమానం రాకూడదు. దేవుని దుఃఖ పెట్టే విధంగా దేవుడి నామానికి అవమానకరంగా నీ మాటలు ఉండకూడదు.